హాయ్ ఫ్రెండ్స్, కరోనా ముందు మంచి ఫామ్ లో ఉన్న హానర్ బ్రాండ్ తర్వాత అయితే సీన్ రివర్స్ అయింది. ఇప్పుడైతే మొబైల్ సేల్ చేసుకోవడానికి కూడా చాలా కష్టపడుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం హానర్ 300 Pro మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన హానర్ 300 Pro అని రాసింది ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద మరొక బాక్స్ ఉంది. దాంట్లో టీపీ కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. దాని కిందనే 100W ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. ఇండియాలో హానర్ బ్రాండ్ కి చాలా నెగిటివిటీ ఉంది. సర్వీస్ సెంటర్లు సరిగ్గా లేవని, ఎక్కువ ఫీచర్స్ లేకున్నా కూడా ఎక్కువ ప్రైజులు పెడతారని చెప్పేసి యూట్యూబర్లే చెప్పడం వల్ల హానర్ మొబైల్స్ అయితే చాలా మంది కొనడం తగ్గించేశారు. మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ చూసిన తర్వాత యూట్యూబర్లు చెప్పింది మరి నిజమేనా కాదా అని కమెంట్ లో చెప్పండి. హానర్ 300 సిరీస్ లాస్ట్ మంత్ డిసెంబర్ లోనే చైనాలో లాంచ్ అయింది. నెక్స్ట్ మంత్ లో అయితే ఇండియాలో లాంచ్ అవ్వనున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఈ హానర్ 300 సిరీస్ లో రెండు మొబైల్స్ అయితే వస్తాయి. హానర్ 300 ఒకటి, 300 Pro ఒకటి. 300 కి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మొబైల్ అయితే చాలా బాగుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చూడండి. హానర్ 300 Pro గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇకపోతే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి. ఈ మధ్య అయితే పర్లేదండి, మంచి సపోర్టే వస్తుంది. ఇలాగనే మీ సపోర్ట్ ఉంటే కనుక నేనైతే ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి కర్వ్ డిస్ప్లే, అది కూడా గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంది. ఏ గ్లాస్ ప్రొటెక్షన్ వాడారో మాత్రం మెన్షన్ చేయలేదు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. IP65 వాటర్ రేటింగ్ ఉంటుంది. 8.2 mm థిక్నెస్ తో ఉంటుంది. 99 grams వెయిట్ అయితే ఉంటుంది. దీని విషయంలో అయితే వీళ్ళు ప్రతిసారి ఏదైనా చిన్న మార్పులన్నా చేయడానికి ట్రై చేస్తున్నారు. వేరే పెద్ద బ్రాండ్ రెండు ఉంటాయి కదా, వాళ్ళలాగా అయితే ఉండట్లేదు. డిజైన్ అయితే సూపర్ గా ఉంది. అలాగే ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. కెమెరా కట్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. అక్కడే నోటిఫికేషన్స్ కూడా కనిపిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ఐఫోన్ లో ఉండే డైనమిక్ ఐలాండ్ లాగా అనిపిస్తుంది. 6.78 inches కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4000 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. కొంచెం పాత డిజైన్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని కూడా క్వాడ్ కర్వ్ డిస్ప్లే లోకి షిఫ్ట్ అయిపోయారు కదా. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. OTT కంటెంట్ అంతా కూడా HDR లో చూడొచ్చు. ఐ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. 4 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ కూడా ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ AA ఫీచర్స్ కూడా ఉన్నాయి. మరి పెద్దవి కాదండి. AA ఎరేజర్ లాంటి చిన్న ఫీచర్స్ అయితే ఉన్నాయి. Antutu లో 18 లక్షల కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలిగింది. మొబైల్ అయితే గేమింగ్ ప్రియారిటీ కింద అయితే తీసుకురాలి. హానర్ బ్రాండ్ లో GT సిరీస్ ఉంటాయి. దాంట్లో గేమింగ్ ప్రియారిటీ తోటి తీసుకొస్తారు. కొన్ని లీక్స్ ప్రకారంగా GT సిరీస్ లో కూడా వచ్చే నెల మార్చ్ లో అలా ఒక మొబైల్ తీసుకొస్తారని లీక్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మరి. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. కెమెరాస్ పక్కనే పోర్ట్రేట్ మాస్టర్ అని మెన్షన్ చేసింది. హానర్ లో ఈ సిరీస్ లో అయితే కెమెరాస్ మంచిగా ఉంటాయి. XOMR లో కూడా అప్పుడప్పుడు మంచి స్కోర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ హానర్ 300 Pro లో వచ్చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+50+12 MP. మెయిన్ కెమెరా 50 MP వచ్చేసి సోనీ IMX906 సెన్సార్ అయితే వాడారు. OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండరీ కెమెరా 50 MP టెలిఫోటో లెన్స్, సోనీ IMX856 సెన్సార్ అయితే వాడారు. వచ్చేసి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి ఫోటోస్ అలాగే పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయగలుగుతుంది. మాక్సిమం అయితే 100x వరకు జూమ్ చేయొచ్చు. ఇది డిజిటల్ జూమ్ అయితే అవుతుంది. 3x తర్వాత ఎంత జూమ్ చేస్తే అంత క్వాలిటీ అయితే తగ్గుతుంది. థర్డ్ కెమెరా 12 MP అల్ట్రా వైడ్ సెన్సార్. ఇది డే టైమ్ లోను నైట్ టైమ్ లోను మంచి ఫోటోస్ అయితే తీయగలుగుతుంది. వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+2 MP. సెకండరీ ఉన్న ఈ 2 MP వచ్చేసి కెమెరా లాగా కాకుండా కూడా సేమ్ పోర్ట్రేట్ షాట్స్ అవి తీస్తున్నప్పుడు డెప్త్ సెన్సార్ లాగా బాగా యూజ్ అవుతుంది. ఫ్రంట్ మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX906 సెన్సారే వాడారు. 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ బ్యాక్ అన్ని కూడా మంచి సెన్సార్లే వాడారు. మంచి ఫోటోస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెమెరా విషయంలో అయితే వివోకి ఇంకా ఒప్పోకి మంచి కాంపిటీషన్ అయితే ఉంటారు. చైనాలో అండి అలా వీళ్ళకి అసలు మార్కెటే లేదు కాబట్టి వీళ్ళు అసలు కాంపిటీషన్ అని కూడా చెప్పలేము.
5300 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. 80 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ సైజ్ కాస్త తక్కువ ఇచ్చారని అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ప్రతి మొబైల్లోనూ 5500 6000 పైన కూడా ఇస్తున్నారు కాబట్టి నార్మల్ యూజర్స్ అయితే ఈజీగా 1 డే వస్తుంది. హెవీ యూజర్స్ అయితే 6 to 7 అవర్స్ లోపే వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే 12GB 256GB వేరియంట్ వచ్చేసి 40,000 అయితే పెట్టారు, అది కూడా చైనాలో. ఇండియాకి వచ్చేప్పటికి మాత్రం 50,000 పైనే ఉంటుంది. ఇంత ఎక్కువ ప్రైస్ అంటే ఇండియాలో హెవీ సేల్స్ ఏం లేవు కాబట్టి ఒక ప్లాంట్ పెడితే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ మొబైల్స్ తయారు చేయలేకపోతే ప్లాంట్ కి పెట్టిన ఆ డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి. ఎలాగంటే ఫోర్డ్ కార్ కంపెనీ సేల్స్ లేక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ని కూడా క్లోజ్ చేసుకొని దాదాపు 5,000 కోట్ల వరకు నష్టపోయి ఇండియా నుంచి అయితే వెళ్ళిపోయారు. ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకనే హానర్ బ్రాండ్ వాళ్ళు వచ్చేసి చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫుల్లీ ఫినిష్డ్ మొబైల్ కి ట్యాక్స్ ఎక్కువగా పడుతుంది. ఇవన్నీ కలుపుకొని హానర్ మొబైల్స్ యొక్క ప్రైస్ అయితే పెరిగిపోతూ ఉంటుంది ఇండియాలో. హానర్ వాళ్ళు సర్వీస్ సెంటర్లు కూడా బాగానే పెంచుకుంటూ వచ్చారు. డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇస్తాను. మీ ఏరియాలో హానర్ బ్రాండ్ సర్వీస్ సెంటర్ ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఇన్ కేస్ మీరు హానర్ మొబైల్ కొనాలనుకుంటేనే మాత్రమే, కొంతమంది వచ్చేసి దానికి సర్వీస్ సెంటర్లే లేవు ఎందుకు కొంటారు అంటారు కదా. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఈ మొబైల్ పైన మీ అభిప్రాయం ఏంటి? 45,000 నుంచి 50,000 మధ్యలో పెడితే వర్త్ అంటారా, ఓవర్ ప్రైస్డ్ అంటారా? నేనైతే ఇండియాకి తీసుకొచ్చినాక కొద్ది రోజుల తర్వాత ప్రైస్ డ్రాప్ అవుతుంది కదా, అప్పుడు 40,000 అలా ఉంటే బెటర్ అంటారు. ఈ వీడియోకి తెలిసే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతటితో మీ పని అయింది అనుకోకండి, మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి, ఆల్ అని వస్తుంది, అక్కడ మళ్ళీ ప్రెస్ చేశారంటే మన నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి, వీడియోస్ అయితే చూసేయచ్చు. ఈ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే బై బై.